నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. మీడియా మొగల్ రామోజీకి ఘన నివాళులు. విజయవాడలో సంస్మరణ సభకు హాజరైన పలువురు ప్రముఖులు. పటాన్ చెరువు పెద్ద చెరువులో చేపల మృతి, వ్యర్థ పదార్థాలే కారణమని స్థానికుల ఆరోపణ. ఉపాధ్యాయుల బదిలీలో ఒత్తిళ్లుండవు, సమీక్షలో మంత్రి లోకేష్ హామీ. నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి 14 రోజుల రిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి ఆయన్ను తరలించారు. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పిన్నెల్లిని కోర్టుకు హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లా కారాగారానికి పిన్నెల్లిని తరలించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి ఆయన తరలించారు. అలా నేనేం పోలేదండి, అందరూ ప్రేమగా తీసుకున్నాను. లోపలికి రావద్దు. అట్టుకుని తీసుకోండి సార్, 5 బోర్డు వస్తాయి. రెండు రోజుల కుప్పం పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృత్యువాత పడ్డారు. మరో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నుండి గుంటూరు వైపు వెళ్తూ నిద్రమత్తులో ఇన్నోవా కార్ రాంగ్ రూట్లో కుడివైపు ఉన్న చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే 3 మృతి చెందారు. 5గురికి స్వల్ప గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండలం చుప్పెళ్ల గ్రామంలో దానాలమ్మ అమ్మవారి చెరువు గట్టు మీద ఉన్న మర్రి చెట్టును దొంగిలించారు. మర్రి చెట్టును దొంగతనం చేయడం ఏమిటి అని అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి. చొప్పెల గ్రామం పంచాయతీ పరిధిలోని దానాలమ్మ అమ్మవారి చెరువు గట్టు మీద చాలా సంవత్సరాలుగా ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టును వారం రోజుల క్రితం చొప్పెల గ్రామానికి చెందిన దొంగలు పట్టపగలే దొంగతనం చేశారు. బయట నుంచి ఒక భారీ క్రేన్ తీసుకొచ్చి దాని సహాయంతో వ్యాన్ మీద చెట్టును వేళ్లతో సహా తొలగించి పట్టుకుపోయారు. స్థానిక రైతులు చెట్టు కనిపించడం లేదు అని తర్జన మర్జన పడి ఆరా తీగా మర్రి చెట్టు దొంగిలించబడిందని తెలుసుకుని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మర్రి చెట్టు ధర సుమారు 1,50,000 నుండి 2 లక్షల వరకు ఉంటుందంట. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించి పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వామ్యం చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని విధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను వాకపు చేశారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు పెద్ద ఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలను అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. పటాన్ చెరువు మండలం చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో సుమారు 10 టన్నుల చేపలు మృతి చెందాయి. రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలపడంతోనే చేపలు మృతి చెందినట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు మృత్యుశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్ సేకరిస్తున్నారు. ₹1 కోటి వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృద్యమైన కథ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. రణ్వీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. 9 ఏళ్ల రణ్వీర్ భారతి వారణాసిలోని మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి పోలీస్ అధికారుల వద్దకు తెలిపింది. ఇప్పుడు ఈ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. किस क्लास में पढ़ते हैं? और कौन है वहाँ? आप लोग भी बिल्कुल बिल्कुल
उससे आपको शैलेश पांडे सब लोग एक बार आ जाइए, सब लोग आ जाइए सर, आ जाइए सैल्यूट कर दीजिए जरा, आप लोग सैल्यूट कर दीजिए। सब लोग थोड़ा आगे आ जाइए, थोड़ा आगे आ जाइए। పింఛన్ల విషయంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న 3,000 రూపాయలను 4,000 రూపాయలుగా చేస్తామన్నారు. జూలై 1న ప్రతి ఒక్కరికి 3 నెలలకు సంబంధించి బకాయి ఉన్న 3,000 రూపాయలను కలిపి 7,000 రూపాయలుగా పంపిణీ చేస్తామన్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో 3.79 లక్షల మందికి 95 కోట్ల రూపాయలను పింఛన్ కింద అందించేవారని, ప్రస్తుతం జూలై 1వ తేదీన పెంచిన పింఛన్లకు అనుగుణంగా 218 కోట్లను పంపిణీ చేయనున్నామన్నారు. ఇప్పటికీ ఏర్పాటు చేశాం. ఇందులో ఎస్జిటీలుగా 6,371 పోస్టులకి అనుమతి ఇచ్చాం. పీఈటీలకు 132 పోస్టులకి అనుమతులు ఇచ్చాం. స్కూల్ అసిస్టెంట్లకి 7,725 పోస్టులకు అనుమతులు ఇవ్వడం. టీజీటీలకు 1,781 పోస్టులు అనుమతి ఇవ్వడం. పీజీటీలు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52 పోస్టులు భర్తీ చేయడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చి మెగా డిఎస్సిలో భాగం చేయడం జరిగింది. ఈ విధంగా 16,347 పూర్తి స్థాయి డిఎస్సి ప్రకటించి దాన్ని అమలుకి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో, వారే విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి వారి నాయకత్వంలో ఈ మెగా డిఎస్సిని తప్పనిసరిగా అమలు చేయడమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది. మరొకటి, మొన్న జరిగినటువంటి దానిలో ఎన్నికలకు ముందు ఆనాడు ఉన్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకొని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి ద్రోహం చేయడానికి, రైతుల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేసి కాలరాయడానికి తెచ్చినటువంటి ఒక నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మేము ఎన్నికల సందర్భంలో కూడా ప్రజల ముందు పెట్టాం. ఇటువంటి నల్ల చట్టాన్ని ఆమోదిస్తే మీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది, మీ కుటుంబాలు రైతాంగంగా నష్టపోతారు. భవిష్యత్తులో మీ బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి వారసత్వంలో మీ యొక్క ఆస్తిపాస్తులకి జవాబుదారీ లేదు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం. ఎన్నికల ప్రణాళికలో కూడా మేము అనేక సందర్భాలు, అనేక సభల్లో మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మేము అందరం కూడా పదే పదే చెప్పడం జరిగింది. దీనివల్ల జరిగే నష్టాలని మళ్ళీ కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో దాన్ని చర్చించిన మీదట ఈ నల్ల చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మేము నిర్ణయం చేశాం. దానికి తగ్గట్టుగా
దానికి సంబంధించినటువంటి బిల్ ప్రిపేర్ చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని సవరించడానికి అవసరమైన చర్యలు, ఈ చట్టాన్ని రద్దు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్లో మేము ఆదేశాలు ఇచ్చి, గత 5 ఏళ్ల పాటు జరిగిన వైసీపీ అరాచక పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, అర్హత ఉండి కూడా వైసీపీ నాయకుల అవినీతి వల్ల ప్రభుత్వ పెన్షన్లు అందుకోలేకపోయిన ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్లు అందించి న్యాయం చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గురువారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పండ్ల మొక్కలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను సవినయంగా ఆలకించిన చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓకే సార్. ఆయన చంద్రబాబు గారు వాళ్ళు ఊళ్ళో చూసుకుంటారమ్మా. తీసేస్తున్నాడా? ఆనంద చూస్తారు చూడండి. ఇక్కడ కూడా మనం ఎక్కడేం చెప్తాం స్కూల్ ఇది అబ్బాయి చూడుకోకుండా మళ్ళీ ఎదురు ఇబ్బంది పెడుతున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా సిస్టర్స్ కూడా ఉన్నారు. ఈ అమ్మాయికి కూతుర్లు ఉన్నారు. న్యాయం చేయండి.
5 లక్షలు అయితే ఓకే సార్ తీసుకో పైన ఇబ్బంది పడుతున్నా ఏదో వచ్చిందా 600 పైపు కానీ పీవీసీ పైపు కొని ఇంత దూరం ఉంటుంది 600 పైపు కొని చేసి పడేసామని ఎవరు పాత్రికేయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభను విజయవాడ కానూరులో నిర్వహించారు. రామోజీరావు సంస్మరణ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, రామోజీరావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేదిక వద్ద రామోజీరావు ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. మరోసారి మీడియా మొగల్ రామోజీకి ఘన నివాళులు. విజయవాడలో సంస్మరణ సభకు హాజరైన పలువురు ప్రముఖులు. పటాన్ చెరువు పెద్ద చెరువులో చేపల మృతి, వ్యర్థ పదార్థాలే కారణమని స్థానికుల ఆరోపణ. ఉపాధ్యాయుల బదిలీల్లో ఒత్తిళ్లుండవు, సమీక్షలో మంత్రి లోకేష్ హామీ. నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి 14 రోజుల రిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.